అంటే ఈ బండిలో టోటల్గా మీకు ఒక్క విషయం చెప్పాలంటే దాదాపు 50 స్పేర్ పార్ట్స్ అంటే ప్లాస్టిక్ ఐటమ్ 50 ఐటమ్స్ అనేది మీకు ఇచ్చేస్తాను భయ్యా. మీ కాడ సీవీ ట్రిగర్ ఉంటే చూడండి, ఈ బండి నేను ఫుల్ రిస్టోరేషన్ చేయబోతున్నాను. ఈ బండి ఫుల్ రిస్టోరేషన్ చేస్తున్నాను కాబట్టి ఈ బండిలో సామాన్ ఎక్కడ డ్యామేజ్ లేవు భయ్యా. అయితే ఈ బండిలో చాలా వరకు సామాన్ అనేది సేల్ చేస్తాను, డ్యామేజ్ ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే దాంట్లో కావాల్సిన సామాను లేకపోతే మొత్తం తీసుకోండి భయ్యా, చాలా తక్కువగా అయితే ఇస్తాను. అయితే డ్యామేజ్ ఉండదు అని గుర్తుంచుకోండి. బండి అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నేను కొత్త షోరూమ్ అవుట్పుట్ తెచ్చుకోవాలి కాబట్టి దీంట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ అనేది వేస్ట్గా పక్కన పెట్టుకోవడం ఎందుకు. బండి ఉండగానే వీడియో షూట్ చేసి మన ఛానల్లో ఒక వీడియో వేస్తే ఎవరో ఒకరు కొనుక్కుంటారులే స్పేర్ పార్ట్స్ అని చెప్పి అనుకుని అయితే నేనైతే దీన్ని షూట్ చేస్తాను. దీంట్లో ఒక్కొక్క సామాన్ ఏ సామాన్ ఉన్నాయో అన్నీ చూపించేస్తాను, మీరైతే చూసేయండి. ఓకే భయ్య, చూడండి మనం ముందరి నుంచి అయితే చూసేద్దాం. అయితే చాలా సామాన్ ఉంటాయి భయ్య, ఎక్కడ డ్యామేజ్ ఉండదు, మరీ అంత వరస్ట్గా ఉండదు. ఏదో లైట్గా షేడ్ అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు 80 to 90% పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి ముందర నేను చూస్తే ఈ సెట్ భయ్య డిజిటల్ మీటర్తో పాటు, డిజిటల్ మీటర్ ఏంటంటే లైట్గా షేడ్ అయింది. నేను ఫుల్ రిస్టోరేషన్ చేస్తున్నాను కాబట్టి పక్కాగా చేంజ్ చేస్తాను మీటర్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఈ డోమ్ సెట్ ఓకేనా, ఈ డోమ్ సెట్ ఈ ప్యానల్స్ తప్పితే, ఎందుకంటే ఈ పెయింటింగ్ చేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ ఇండికేటర్లు, ముందర డిస్క్ ప్లేటు ఓకేనా, అదేవిధంగా పైన డిస్క్ పంపు ఓకే, గ్రిప్ సెట్, 2 స్విచ్లు కావాలంటే లోపల టైప్ 2 వైరింగ్ గిట్ ఉంది, వైరింగ్ గిట్ కానీ ఇచ్చేస్తాను. లేదా స్విచ్ల వరకే మీకు కావాలనుకుంటే స్విచ్ల వరకు కానీ ఇచ్చేస్తాను. నెక్స్ట్ లాక్ సెట్, ఈ క్యాప్లు ఓకేనా, ఈ క్యాప్లు, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మిర్రర్స్, ఈ ట్యాంక్ కానీ ఇచ్చేస్తాను. మీ కాడ ఏదో ఏ ట్యాంక్ ఉన్నా పర్లేదు, ఆ ట్యాంక్ బాగుంటే నాకు ఇస్తే ఈ ట్యాంక్ కానీ మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ షేడింగ్ ఏం లేదు, ట్యాంక్ నేను పెయింటింగ్ చేపిస్తాను కాబట్టి మళ్ళీ ఈ ట్యాంక్ ఇచ్చి పెయింటింగ్ చేపించేస్తాను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ ఈ సెంటర్ మిడిల్ ప్యానల్ చూస్తారా, ఈ మిడిల్ ప్యానల్ ఇంకో బండిగా ఉంది, రెడ్ కలర్ సీవీ ట్రక్కర్గా ఉంది, దాంట్లో కానీ ఉంటాయి. దాంట్లో డ్యామేజ్ ఉంది లేదా మనకు తెలియదు, వచ్చిన తర్వాత దాన్ని షూట్ చేస్తాను. ఇదో ఈ మిడిల్ ప్యానల్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది భయ్య ఈ సైడ్ డోర్ డ్యామేజ్ ఏం లేదు, డోరు ఈ సైడ్ డోరు, ఇదో ఈ ఫిట్టింగు, ఇదో ఇది ఈ పుట్రెస్ట్లు, బ్రేక్ పెడలు ఓకేనా ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఈ సీట్ కవర్లు మొత్తం రౌండ్ ఇదో ఈ సెక్షన్ మొత్తం, ఈ లైట్ తప్పితే డేంజర్ లైట్ తప్పితే ఈ సీట్ ప్యానల్స్ ఓకేనా, బ్యాక్ మడ్గాడు, బ్యాక్ ఇండికేటర్లు, పైన ప్లేటు, నెంబర్ ప్లేటు, ఈ అంతా సెట్ ఇచ్చేస్తా ఓకేనా, సెట్ ఇచ్చేస్తా. నెక్స్ట్ బ్యాక్ డిస్ప్లేటు, వెనకాల చైన్ కిట్టు ఓకే. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఏదో ఈ పైన ఈ ప్లేటు, ప్లాస్టిక్ ప్లేటు, చైన్ కవర్సు, వీల్ యాక్సిల్ ప్లేటు ఓకేనా. ఇంక చూసుకుంటే సైడ్ స్టాండు, సెంటర్ స్టాండు, ఈ ప్లేటు ఓకేనా, ఈ ప్లేట్లు అన్నీ ఉంటాయి. ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే చైన్ ఆఫ్ కవర్ అనేది నాకు ఇంకా రాలేదు, కంపల్సరీగా దీనికని తెప్పిస్తాను. ఎందుకంటే దీని ఇవన్నీ పెయింటింగ్ చేపిలాం భయ్య, ఫుల్ రిస్టోరేషన్ చేసినప్పుడు ఇవన్నీ పెయింటింగ్ కుదరదు, కొత్తగా వేయాల్సిందే అవుట్లుక్ రావాలంటే. అందుకని ఈ కేసు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఈ కేసు కానీ నేను తెప్పిస్తాను. ఈ కేసు, ఇంకా పెట్రోల్ ట్యాపు, పెట్రోల్ నాబు ఓకేనా, ఇంకా చాలా ఉంటాయి భయ్య చెప్పుకుంటే దీంట్లో ఓకేనా. ముందర మడ్గాడు కానీ పాద్దాను. ఇది నేను చెప్పిన ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఏదైతే కనబడుతుందో ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఈ మొత్తం ఇదో ఇది వెనకాల మడ్గాడుగా ఏం డ్యామేజ్ లేదు భయ్య నా బండి. ఇది వెనకాల సీట్ ప్యానల్స్, వెనకాల డిస్క్ ప్లేటు ఓకే, పుట్రెస్ట్లు, ఈ ప్లేట్లు, ఈ లోపల పవర్ కాయలు, ప్లగ్ క్యాప్, కార్బోరేటర్ మ్యాన్ఫోల్డ్ ఓకేనా. ఇంక ఇంజిన్లో క్లచ్ బెల్లు, క్లచ్ హమ్మింగ్లు ఇవన్నీ మూట కడతాను నేను. పైన ప్లాస్టిక్ వరకే మీరు తీసుకోండి, ఇంజిన్లో సామాన్ కావాలంటే అది నేను వేరే బండికి కానీ యూస్ చేసుకోవచ్చు. నేను ఎందుకంటే ఒక ఫుల్ రిస్టోరేషన్కి ఓపెన్ చేస్తానంటే ఇవన్నీ తీసేస్తా భయ్య, అవుట్లుక్ని ఎక్కడ డ్యామేజ్ చేయకూడదు. బండిలో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంది బండి, రన్నింగ్ బండి నాది. షోరూమ్ అవుట్పుట్ తెప్పాలని చెప్పి ఈ ప్యానల్స్ అయితే ఇచ్చేస్తాం మొత్తం. మీకు కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేస్తే దీనికి సంబంధించిన ఈ ఫోటోస్ సెండ్ చేస్తాను. అది ఇప్పుడు చెప్పాం కదా, ఈ సామాన్ అనేది కానీ ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉందంటే స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీరే మీ బండి తెచ్చుకొని ఓపెన్ చేసుకొని మీ బండికి బిగించుకొని ఇంత అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోండి. లేదు నన్ను ఓపెన్ చేయమన్నా నేను ఓపెన్ చేస్తాను, లేదు మీ బండికి బిగిస్తే ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వీస్ ఛార్జ్ కడేసి మీ బండికి బిగించుకెళ్ళిపోవచ్చు. ట్యాంక్తో పాటు లేదు భయ్య ముందర మడ్గాడు కానీ మాకు ఇచ్చేయండి, మా బండిలో ఒరిజినల్ మడ్గాడు ఉంది మీరు తీసుకోని అంటే మీ బండిలో ఒరిజినల్ మడ్గాడు అనేది తీసుకునేస్తాను ఓకేనా. మీరు అలా వీల్స్ పెయింటింగ్ మీద మీ అలా వీల్స్ కానీ మీ ఇచ్చేసి నా వేసుకెళ్ళిపోండి, ఏ కానీ వేసుకెళ్ళిపోండి భయ్య ఓకేనా. అది ఇంకా అందమించి చెప్పేది అయితే ఉంది. దీంట్లో కనబడే ప్లాస్టిక్ ప్యానల్స్ ఓన్లీ కలర్ ప్యానల్స్ తప్పితే, ఓన్లీ ట్యాంక్ ఒకటే భయ్య. ట్యాంక్ కానీ మీ బండి తెస్తా అంటే నో ప్రాబ్లం, ట్యాంకు ఇదో ఇది అంతే. ఇంక మిగతా అన్ని ప్లాస్టిక్ ఐటమ్ మొత్తం మీరు తీసుకునేసేయండి ఓకేనా. అంటే ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఈ బండ్లో నుంచి టోటల్గా మీకు 50 స్పేర్ పార్ట్స్ అంటే 50 ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే బండ్లో నుంచి ఓపెన్ చేస్తాను. ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కాంటాక్ట్ అయిపోయిన మన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయకుండా ఫోన్ రాదు, డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఇది టోటల్గా మన సీబీటీ గురించి అయితే డ్యామేజ్ అయితే ఏముండదు, ఏం గుర్తుంచుకోండి ఓకేనా. టోటల్గా అందరికీ బాయ్.